మీ దయగలిగిన నామానికి, ఉన్నతమైన నామానికి, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలుస్తున్నాం. గతించిన కాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారం దినమందు మేమందరం కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి మహా గొప్ప వాక్యాన్ని మాకు ప్రసాదించారు. అందుని బట్టి మీ పాదాల చింత ప్రణమిలుతున్నాం. మీ వాక్యాన్ని మేము ఆలోచించుకుని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన క్రీస్తు సంఘానికి మీ అందరికీ క్రీస్తు పేరటి శుభములండి. ఈరోజు ఒక మంచి సంగతిని మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ప్రియులారా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అన్ని విశేష సంగతులను రాయించాడు. ఈ రోజుల్లోనంటే ఆరిన నేల మీద 200కు పైచిలుగా దేశాలుగా వెలువడ్డాయి. లిపి కలిగిన భాషలో దేవుడు ఈ బైబిల్ను తర్జుమా చేయించి ప్రతి ఒక్కరి చేతిలోకి పంపించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో నా యొక్క మాటలు ఉండాలి. ఎవరు కూడా భూమి మీద మోసపోకూడదు. ఎవరు కూడా చీకటిలో నడవకూడదు. నా కుమారుని వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగులో నడిచినప్పుడు అంటే ఎక్కడైనా మనం వెళ్ళగలుగుతాం. మంచి మార్గంలో, రాజమార్గంలో మనం నడుస్తాం. చీకటిలో వెళ్ళలేము. కనుక ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు రాయించాడు. కాబట్టి చదువుకున్న మనము దాన్ని పాటించకపోతే మన చేతులను మనం నష్టపోతాం. ఇక ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. చదవండి, గట్టిగా చదవండి. బలమును, జ్ఞానమును, ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును, మోసపుచ్చువారును. ఇద్దరున్నారు. మోసపోయేవారు ఉన్నారు, మోసపరుచువారు ఉన్నారు. ఆయన ముందుగానే రాయించాడు. ప్రపంచంలో భూమి మీద ఆదాము గారు మొదలుకొని ఈ యోబు గ్రంథం రాసే వరకు, ఈ యోబు గ్రంథం ఈ మాట రాయించిన మాట నుండి క్రీస్తు వారు 2వ రాకడ వచ్చేంత వరకు ఇద్దరు క్యారెక్టర్ గల వ్యక్తులు ఉంటారు. ఆడవారైనా మగవారైనా. ఇక జాగ్రత్త పడవలసిన సంగతులు, మోసపోకుండా చూసుకునే బాధ్యత మనం. అంతే కదండి. మోసం చేసేవారు ఉంటారు, మోసపోయేవారు ఉంటారు. ఇక పాఠం ఏంటంటే, మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉండే ఉంటాడు. అంతే కదండి. మనం మోసపోకూడదు. ఎందుకు మోసపోవాలి? దేవుడు రాయించడు కదా. ఒకవేళ మనకు ఎవిడెన్స్, ఆధారాలు లేకపోతే అయ్యో మేము మోసపోయామండి అని అనొచ్చు. ఈరోజంటే ప్రపంచంలో భూమి విలువలు పెరిగాయి. ఖాళీ స్థలాలు అంటారు. ఖాళీ స్థలాలు అంటే ఒకప్పుడు నా చిన్నతనంలో 100 రూపాయలకు గజం ఉండేది. అంటే 100లలో 1000లో ఎకరాలు వచ్చాయి. ఈ రోజుల్లోనండి 100 రూపాయలు, 1000, లక్షలు అన్నమాట లేదు, కోట్ల మీద బలుగుతున్నాయి ఎకరాలు. గుంటలకు రండి.
విశాఖపట్నం వేలు లక్షలే. అంటే భూమి రేట్లు పెరిగిపోతున్నాయి. ఎలాగైతే ఈ భూమి రేట్లు పెరుగుతున్నాయో మోసం చేసేవారు కూడా ఎక్కువ పెరుగుతున్నారండి. సిటీలో చూడండి, ఒక్క ఫ్లాట్ కొండి 10 రిజిస్ట్రేషన్లు ఉంటాయి. తెలుసా మీకు? ఒకే ఫ్లాట్ 10 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. 10 చేతులు మారుతాయి. ఉన్నది అక్కడ ఒకటే. అంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. ఈరోజండి ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక భూమి కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్వే నెంబర్ తీసుకొని ఈసీ తీయించాలి. మొట్టమొదటిగా ఈసీ తీస్తే దాని డాటా అంతా బయటకు వస్తుంది. కొన్ని పదుల సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళి ఈసీ మనకి ఇస్తాడు. ఎక్కడి నుండి ఎవరికి వచ్చింది, ఎవరి నుండి మరొకరికి వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది, ఈసీ తీయించుకోవాలి మనం. తెలుసండి, పానీ నకలు అంటారే. ఒకప్పుడు పానీ నకలు ఉండేది. ఈరోజు ఈసీ కంప్యూటర్లో ఆన్లైన్లో వస్తుంది. మీ సేవలు అప్లై చేసుకోవాలి. మనం ఏది చూడకుండా తక్కువ రేట్ వచ్చేసుకుందానికి, తక్కువ రేట్లో వచ్చేస్తుంది తీసేసుకుందామంటే మోసపోతాం. ఆలోచించి ఇక దేవుడి ప్రకారం ఏదైనా ప్రమాదం జరగబోతుంది, ప్రమాదం ఇక్కడికి వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని బోర్డు పెట్టిన తర్వాత కూడా మనం వెళ్ళామనుకోండి, ప్రమాదంలో చిక్కుకుంటాం. అంతేనండి. ఈ రోజుల్లో సముద్రాలు ఉంటాయి కదండి. సముద్రాలలోనంటే స్నానం చేసేవారు. దాన్ని ఏమంటారంటే విశాఖపట్నం ఉంది, బీచ్ విశాఖపట్నం ఉంది, బాంబే ఉంది, మన భారతదేశం. ఇక గల్ఫ్లోనైతే చాలా ఉన్నాయి. బీచ్కి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని హద్దులు పెడతారు. ఈ హద్దులు దాటి మీరు వెళ్ళకూడదు. ఒకళ్ళు వెళ్తే మిమ్మల్ని మొసళ్ళు, కొరడాయలు వారి బారిన పడవచ్చు. పెద్ద పెద్ద తిమింగులు వస్తాయి. లోతు ఎక్కువ అవుతుంది కనుక మీరు చనిపోయే ప్రమాదం. పెడతారు కదా కనుక వాటిని చూసి అది దాటి వెళ్ళదు. ఇకపోతే దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మనకు రాయించాడు. చదవడం మన వంతు. ఇందాక చెప్పింది చెల్లెగారు, దావీదు గారు దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానించాడు. ధ్యానించిన తర్వాత దేవుని ఉద్దేశములను ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఏమంటారు? దేవునికి ఇష్టానుసారంగా మారిపోయాడు. మరి ఈరోజు మనకు రాయించిన మాటలు మోసం చేసేవారు ఉంటారు, మోసపోయేవారు ఉంటారు. ఆ రెండు క్యాటర్లో మనం వెళ్ళకూడదు, దరిదాపుల్లో వెళ్ళకూడదు. మోసం చేయకూడదు నెంబర్ 1, మోసపోకూడదు నెంబర్ 2. మరి బైబిల్లో రాసిన కానీ, చదువుకున్న కానీ, ఆలోచించిన కానీ, తెలిసిన కానీ తెలిసి మోసపోతున్నారండి. తెలిసి మోసపోతున్నారు చాలామంది. 99.9 తెలిసి మోసపోతున్నారు, తెలిసి మోసం చేస్తున్నారు. ఈరోజు సమాజం అంతా అస్తవ్యస్తం. ఈరోజు 50 రూపాయలకే హత్య చేస్తున్నారు. తెలుసు హత్య చేస్తే చచ్చిపోతాడు, నేను జైలుకోతాను. తెలుసండి. ఒకరి పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ ఇంకో పేరు మీద చేయడం మోసమే. అయినా డబ్బు మోసం చేయాలంటే ఆల్రెడీ ఒకరికి కేటాయించిన భూమిని ఇంకొకరికి ఇవ్వడం అది మోసం. చిన్ననాట నుండి పెద్ద వరకు రూపాయి పైసల నుండి కోట్ల రూపాయల వరకు ఈరోజు మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు.
కానీ దేవుడు ప్రపంచంలో, లోకంలో ఎలాగైనా మీరు మోసపోండి అని దేవుడు ఊరికి విడిచిపెట్టాడండి. సమాజంలోనైనా, సంఘాలలోనైనా ఎక్కడ మీరు మోసం చేయరు, మోసపోరు. మోసం చేసేవారు ఉంటారు, మోసపోయేవారు ఉంటారు. అయినా కానీ దేవుడు మనుషులకు సగజ్ఞానం ఉంటుందండి. ఈ మెదడు మోకాల్లో ఉంటుందంటారే కొందరు. నీ మాట నీ మోకాల్లో ఉంది కనుక నీ మాట పని చేస్తున్నా అంటారు. ఒకసారి ఒక సన్నివేశాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాము, విన్నాము. మనుషులు ఎలా మోసపోయారన్నది దేవుడు ఈ సందర్భాన్ని మనకు రాసించాడు. మాదిలోనండి మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువు. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడని యెహోవా చేసి సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది కాదు, కుయుక్తి గలది. కాదు, కుయుక్తి గలది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అక్కడ పాము మాట్లాడుతుందా, సర్పం మాట్లాడుతుందా? సర్పం ఎక్కడైనా మాట్లాడినట్టుగా దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ఇలా మాట్లాడింది, అందులో ఒక శక్తి ఆవహించింది. ఆదాము గారు మట్టిబొమ్మ. శక్తి ఆవాహనం జరగకుంటే ముందు మట్టిబొమ్మ, నిర్జలమైనది, జీవోత్సవంలో పడింది. ఎప్పుడైతే దేవుని ఆత్మలో ప్రవేశపెట్టాడో కదలిక మాట్లాడడం జరిగింది. పాము ప్రాకడమే దాని పని, మన్ను తినడమే దాని పని, ఏదో దాని ఆహారం కొరకు కూర్చుకోవడమే దాని పని. ఎవరైనా అడ్డొస్తే దానికి ఏదైనా అపాయం చేస్తారు టక్కని బుస కొట్టడం, పడిగి దిప్పి కొట్టడమే దానికి అలవాటు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? పామనగానే మనం చూస్తే చిన్న పాము అనుకుంటున్నారు, అది కాదండి, డైనోసార్స్. ఒక మనిషిని భయక్రాంతులుగా చెయ్యాలంటే, భయపెట్టాలంటే పెద్ద రూపం ఉండాలి. పాము భయపడతారండి. అలాంటి రోజు చిన్న బల్లికి కూడా బొద్దింకు కూడా భయపడుతున్నారండి. పాము వచ్చి స్త్రీ దగ్గరకు వచ్చి ఇది నిజమంటే స్త్రీ పట్టించుకుంటుందండి. కర్ర తీస్తుంది, చంపేస్తుంది, లేకపోతే పక్కకు చంపేస్తుంది. వచ్చేసింది రాత్రి, ఇది నిజమా? భయపడిపోయింది బాబు, హలాకైపోయింది. ఎవరో నా మంచి కోసమే, నా మంచి కోరే వచ్చి మాట్లాడుతున్నారు అనుకుందండి. అమ్మమ్మ గారు మాట్లాడుతూ చూడండి, ఎంత చక్కగా ముచ్చట పెడుతుంది చూడండి. ముచ్చట కదా మూతులు ఇలా సాపుకుంటారట, లైవ్లోనైనా ఫోన్లోనైనా. ఇక వచ్చే ఫ్యూచర్లో తలకాయలట ఇలా మారిపోతాయట తెలుసా? ఎందుకు తెలుసా? ఫోన్ ఇలానే చూడు, ఇలా మారిపోతాయట తలకాయలు. రీల్స్ పిచ్చి, 24 గంటలు సోషల్ మీడియాలోనే, 24 గంటలు ఆన్లైన్లోనే ముచ్చట్లు. ఎంత తనని తీరదండి. డాటా అయిపోయినా కానీ గూగుల్ మీట్లో డాటా అయిపోయిన ముందు చెప్తారండి. నాకు అర్థం కాలేదు, వీళ్ళకి ఎందుకు డాటా అయిపోతుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆన్లైన్, ఇంకా డాటా ఉంటుందా? అది మన చెలిమైన ఊరిని కొద్ది తోరిన కొద్ది నీళ్ళు ఊరడానికి ఏదో 1 GB 2 GB వస్తుంది, దాని లిమిట్ అయిపోతుంది, సమాప్తం. దేవుడి పనికి వాడతారా? అవసరమే ఉంది. ఇక శ్రీమూర్తికి ఏదో ఉపకారం చేసినట్టు వచ్చేసిందండి. నిజమా అంది. అప్పుడు శ్రీమూర్తి ఏమన్నా
అసలు మేము ఎప్పుడు చూడలేం కదా, మీరు మాకు పరిచయం లేదు కదా, నిజం అంటున్నారు. అసలు ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఏం నిజం, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అరదీయాలి అవుతా. ఈ పాఠం విన్న తర్వాత అండి మనం ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి చేతిలో మోసపోకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటుందంటే నిజమా అంది, ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగినప్పుడు శ్రీమూర్తి ఏమన్నానంటే, అసలు తోట ఏంటి, చెట్లు ఏంటి, అసలు ఇది మా పర్సనల్ కదా, ఇది మా కుటుంబ వ్యవహారం కదా, అసలు మీరు ఎవరు బయట వాళ్ళు కదా, ఎందుకు సరాసరి వచ్చేసి తోట చెట్ల ఫలాలు తినకూడదా అని అడుగుతున్నామంటే, అసలు మీరు ఎవరు, ఏంటి నీ సంగతి ఏంటి, ఎందుకు ఆరాధిస్తున్నావు అనాలి. అలా అనగానే మానవులు కూడా ఏమంటారు, రండి రండి కూర్చొని సోఫాలో కూర్చొని ఏం తింటారు, ఏం తాగుతారు, వాళ్ళు ఎవరో మొక్కు తెలియదు. ఇగో మీ ఆయన ఇలా అన్నట, మీ ఆవిడ ఇలా అన్నట అన్నారు అనుకోండి, వాకిట్లో నిలబడి కమాన్ కూర్చో, ఇప్పుడు కూర్చో, బెడ్రూమ్లో తీసుకోపోతుంది, బెడ్ మీద కూర్చోబెట్టు, ఏమైంది, ఎక్కడ కనబడ్డాడు మా ఆయన, ఎక్కడ కనబడ్డాడు మా ఆయన, చెప్ప ఉట్టిదే. ఇది మాటల మరాఠీని మోసం చేయడానికి వచ్చింది, భార్య భర్తల మధ్య తగాదాలు పెట్టడానికి వచ్చింది. ఆ రోజు దేవుడికి నరుల కుటుంబానికి మధ్య జగడం పెట్టడానికి వచ్చింది, తండాల మాది. వచ్చినప్పుడు ఏమనాలంటే, అడిగినప్పుడు ఏమనాలంటే చెప్పొచ్చు కదండి, అసలు మీరు ఎవరు, మాకు ఈ విషయానికి మీకు ఏం సంబంధం, ముందు చెప్పండి, నాకు చెప్పండి, తర్వాత ఏదో మాట్లాడదాం అనొచ్చు కదండి. లేదండి, చెప్పేసిందండి, గుట్టు రద్దు చేసింది, సీక్రెట్ ఓపెన్ చేసిందండి తల్లిగారు. ఎవరు? అమ్మమ్మ గారు. అవును, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానని అడిగినాము. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో. అది ఒక దేవరహస్యం, నీ కుటుంబ రహస్యం, నీ కుటుంబ గుట్టది రట్ చేస్తావా? పిల్లలు చెప్తామండి, రేయ్ మిద్దె మీదకి ఎక్కకండి, రేయ్ మీరు ఓపెన్ చేయకండి, ఒరే అటుకు మీద సామాన్ పెట్టామా ముట్టకండి అన్నాం అనుకోండి, వాళ్ళ దోస్తులు కూడా వచ్చేసి, ఒరే మా మమ్మీ మిద్దె మీదకి ఎక్కకొద్దన్నారా, ఒరే మా మమ్మీ బీరువా ముట్టకొద్దన్నారా అనగానే లేనిపోయిన ఆలోచన రావు. ఫ్రెండ్స్ వస్తారు కదా, పిల్లలు ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు కదా, అరే ఆడుకుందామా, ఆడుకునేవాడు ఆకిట్లో ఆడుకోవాలి కానీ రూమ్లో బెడ్రూమ్లో వాడికేంటండి కొందరు చెప్తారండి. అలాంటి పిల్ల చేష్టలు చేసేసిందండి తల్లిగారు, కొంప కోళ్ళు చేసేసిందండి. చెప్పిందా? దేవుడు చెప్పాడట, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో. అప్పుడు సర్పం ఏమంటుంది చూడండి, అందుకు సాతాను ఏమంటుందంటే, మీరు చావరు అయిపోయిందండి. ఎవరి మాటకు లోబడింది అమ్మమ్మ గారు? ముందు దేవుడు చెప్పాడా? దేవుడి మాటను ఎక్కడ పెట్టి దొంగలు దొరికిందండి. మీరు చావరు మీరు, దేవుడేమో చేస్తారన్నాడు, దేవుడేమో మీరు తినుదిన మన నిశ్చయంగా చేస్తారన్నాడు. సాతాను వచ్చింది, చావరు అన్నాడు. ఇక్కడ ఎవరిని నిజం, ఎవరిని అబద్ధం, ఎవరిని నిజం, ఎవరిని అబద్ధం చెప్పండి. ఈరోజు కూడా కుటుంబాలలో ఇవే సన్నివేశాలు. ఎవరి మాట వింటావు? బయట వారి మాట వింటావా? నీ సొంత కట్టుకున్న భర్త మాట, భార్య మాట వింటావా?
ఆలోచించండి. పరుల మాట విని, సాతాను మాట విని మొట్టమొదటి కుటుంబం ఏమైపోయింది? చిందర వందర అయిపోయింది. కుక్కలు చింపిన విస్తారంగా మారిపోయింది. దేవుడు చెప్పాడు చస్తానన్నాడు, సాతాను చెప్పాడు చావు. ఎలా మోసపోయింది చూడండి, ఎవరెలా మోసపోయింది చూడండి. ఎలా మీరు వాటిని తిరగలనా, మీ కన్నులు తెరవబడను, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల ఉందరని దేవునికి తెలియదని స్త్రీలో చెప్పదా? ఇక దేవుడు కూడా యాడ్ చేసిందండి. మేము ఎంచుకోవడం కూడా దేవుడు కావడం, మీరు దేవతలుగా మారడం దేవుడికి ఇష్టం లేదు. బీజం, విష బీజం వేసేసిందండి, చెవుల నుంచి చక్కగా వేసేసింది. మెడిసిన్ నోట్లో నుండి వేసుకుంటారు కదండి, సాతాను విష బీజము చెవుల నుండి వేసేసింది. అయిపోయా. ముందు ఆదాము చెప్పాడు, ఆ తర్వాత అవ్వకు కూడా ఆదాము గారు చెప్పాడు. ఒకవేళ ఆ దేవుడు చెప్పకపోతే అవ్వకు మీద తెలిసేది. ఆదాము గారికి దేవుడు చెప్పాడు, ఆదాము గారు అవ్వమని చెప్పాడు. చెప్పుతేనే ఆ విషయం తెలిసి ఇక్కడ మాట్లాడుతుంది. తినకూడదు, తింటే చేస్తారు. అసలు దారిన పోయి దాని వచ్చి మీరు చావరు, తింటే దేవతలుగా మారుతారు అనగానే ఎలా మోసపోయిందండి అమ్మమ్మ? ఎలా మోసపోయిందండి? మోసం చేసేవారు ఉన్నంత వరకు, మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటారు. మరి ముందు ఆదాం దగ్గరకు వచ్చిందా లేదా? ఆదాం దగ్గరకు వచ్చిందా లేదా? ఆదాం ఏమన్నా ఎవరితో నువ్వు నాకు అర్థం కాదు, నా భార్య గురించి చెప్తావు, నా దేవుడి గురించి చెప్తావు అని అనాలేదు. ఇంట్లో సవలక్ష మాట్లాడుకోండి, ఇంటి మాట బయటకు వెళ్ళకూడదు. ఆదాం దగ్గరకు వచ్చేసి, ఎందుకంటే ఆదాము మోసపరచబడలేదు, అవ్వయే మోసపరచడం. ఎందుకు? వై? ఏమనంటే మేము అల్పఘటాలను, మేము ఈ ఘటాలను, మేము కాలి ఉండాలి. అబ్బా ఏం డైలాగ్ కొడతారండి. మరి కుస్తీ పోటీల్లో, ఫైటింగ్లో మేమే నెంబర్ 1 ఛాంపియన్. కుటుంబ అధికార పెత్తనం మాదే. ఛాలెంజ్ చెప్పేసరి థమ్స్అప్ ఛాలెంజ్ ఇది మహేష్ రోజు పెట్టినప్పుడు. మరి ఎక్కడ మోసపోతే మేము బలహీనంగా తాము, దేవుడు చెప్పలేదా? ఏం యాక్టింగ్ చేస్తారండి. ఎలా మోసపోయిందండి అబ్బమ్మ? దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్పాడు కదా, తినమ్మ చస్తారో తినగలరా అన్నాడు. చావరు, దేవతలుగా మారిపోతారని సాతాను చెప్తే, సాతాను మాట పట్టించుకొని ఏదేను వనముల నుండి గెంటివేయబడ్డారు. అంతేనా? 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీతో చెప్పగా స్త్రీ వృక్షం నాకు ఆహారమునకు మెచ్చిది, కన్నులకు అందమనేది, వివేకం ఇచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని దానితో పాటు తన భర్తకి ఇచ్చాడు. అతను కూడా మరి అయ్యగారు అడగొచ్చు కదా, ఏమమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏంటి పండుగ రోజు కోసుకొని వస్తావు, ఏంటి వెరైటీగా ఉందని అడగచ్చు కదా. నా భార్య విషయం ఇచ్చిన నేను తింటానని, చిచి నా భార్య నేను నమ్ముతానండి. నిన్ను ఎక్కడ అమ్ముకొస్తుంది తెలుసా? అంగడిలో పెట్టి అమ్ముకొని వస్తుంది. అమ్ముకొచ్చిందా లేదా? అబ్బమ్మ ఆదాము నమ్మిందా లేదా చెప్పండి. ఏదైనా మనంలో పని లేక, పాట లేక, ప్రశాంతంగా వృక్ష ఫలాలు తింటూ జీవనం కలిగించేవారు అమరులు, దేవుళ్ళు. ఏం చేసింది? అమ్మిందా లేదా చెప్పండి. అందుకనే మగవాళ్ళు ఏం చేయాలా? జాగ్రత్త, అన్ని మాటలు వినకూడదు. అసలు ఇంట్లో ఆడవారికి పెత్తనం ఇవ్వకూడదు. ఇస్తే ఇల్లు సర్వనాశనం.
దానికి ఆనవాలు మొట్టమొదటి కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దేవుడు ఊరికే రాయిస్తాడు ఈ మాట, ఊరికే రాయిస్తాడా? దేవుడికి పని పడలేదు అనుకుంటున్నారా? 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడని యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం వలన నీవు నిర్బంధంగా తినొచ్చు. దేవుడు చెప్తాడండి ముందే. దేవుడు మోసం చేయడు. దేవుడు దొంగ దెబ్బ తీయడండి. ఎవరు కూడా దొంగ దెబ్బ తీయకూడదు, మోసం చేయకూడదు, మోసపోకూడదు. రెండు దరిదాపుల్లో ఉండకూడదు. మీరు ఈ ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. ఆదాము, నీ భార్య కూడా చెప్పాలి, వస్తుంది మనీ. ఎవరు? నీ ఎముకలో ఎముక నారిమణి వస్తుంది. నారిమణిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేశాడండి బాబు. చేస్తేనే ఆ మాట చెప్పింది, తినొద్దు, తింటే చేస్తారన్న. సాతాను ఎలా మోసం చేసిందండి సాతాను ఎలా మోసం చేసిందండి. పాపం ఎలా మోసపోయిందండి. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటుంది. ఆదాం దగ్గరకు వచ్చింది. మరి ఆదాం దగ్గరకు వచ్చిందా? తిమోతికి రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం. ఆదాం దగ్గరకు వచ్చిందని ఎక్కడ ఆది కాండంలో ఉండాలని మాకేమైనా రుజువు చూపెడతారని అంటారా? దేవుడు వాక్యం కొంత అచ్చట కొంత వస్తుంది. దాన్ని ఏం చేయాలి? సర్చ్, లేఖనాలను పరిశోధించాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14-15 అండి. చదవండి. మరియు ఆదాము మోసపరచబడలేడు. మోసపరచబడలేదంటే ఈ సాతాను ముందు ఆదాం దగ్గరికి వచ్చిందా? నిజమా? అందా? తోట చెట్ల ఫలాలు తినొచ్చిందా? అడిగిందా? అడిగింది, అన్ని అడిగింది. అసలు మీరు ఎవరు కదా అన్నాడు. బలవంతుడు ఆదాము, బలవంతుడు. కానీ భార్య జీవితంలో బలహీనుడు అయిపోయాడు. అంతే కదండి. తర్వాత స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడిపోయింది. ఆవిడనే పడిపోయిందా? సార కుటుంబాలను అపరాధంలో పడేసిందండి. దేవుడి పిల్లల కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబాలను దేవుడు కట్టుకోవాలి. ఇదే మనకు పరీక్ష, పరిశోధన కాలం ఇది, పరీక్ష కాలం ఇది. మనకు మన కుటుంబాలను బాగా చూసుకున్నామా, ఇంకా సమాజం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, టెన్షన్ ఉండదండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు పెంచితే ఈరోజు మోసం చేసేవారు, మోసపోయేవారు ఏమంటారు? ఆలోచించి అపరాధంలో పడిపోయిందండి. అపరాధంలో పడిపోతే మాకేంటి నష్టం అనుకుంటారా? అమ్మో, చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ అండి. యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతి వారు ఆజ్ఞను అతిక్రమిస్తారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నా కుమారుడా ఆదాము, మీరు తింటే చేస్తారు, తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం అపరాధంలో పడిపోయారు. అంతేనండి, సింపుల్. మనం అనుకుంటాం బైబుల్ చదువుతున్నాం కానీ బైబుల్ చెప్పినట్టు మనం వినట్లేదంటే ఆజ్ఞ అతిక్రమించుంటే. ఆలోచించండి. ఆ రోజు కేవలం దేవుని దూత ద్వారా ఎక్కడంటే ఏదైనా వనంలో ఆదాము గారితో మాట్లాడాడు, అవ్వమ్మతో మాట్లాడాడు, సర్పంతో మాట్లాడాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
మరి పాపం చేసిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? పాపం చేసిన వాళ్ళు ఎవరు అరెస్ట్ చేస్తారు? పాతాళం. యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథం 24 అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను చదవండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణం చేతను మంచినీరు ఎగిసిపోనట్లు పాతాళము అనగా పాతాళ లోకములో నరకము పాపము చేసిన వారిని లాగేస్తుందంటే ఇక దేవుడి పిల్లలారా, ఆదికాండము ఒకసారి అదే 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఇండుట చూసినప్పుడు. మరి అంతకుముందు ఈ ఆవభావాలు కలిగాయా? కళ్ళు దాని మీద పడిందా? పడలేదు. చాలా మంది ఏమంటారు తెలుసండి, మనిషి కన్నట మంత్రగాని కన్ను డేంజరట. నగలు పడుతుందని అందుకని దారాలు పడుతున్నారు, నల్లదారాలు, చేతికి నల్లదారాలు, కాళ్ళకు నల్లదారాలు, నజరు. ఏముందని దారాలలో ఏముంది? తాయెత్తులో ఏముంది? ఒకప్పుడు మా అమ్మగారికి కాలు వెళ్ళినప్పుడు రామాయణపేటకు వెళ్ళి కట్టు కట్టించడం అది పక్కన పెడతానండి. అక్కడ చాలా మంది వచ్చారండి. వచ్చినప్పుడు వీళ్ళు మందులకు వచ్చినప్పుడు అన్ని నల్లదారాలే, పట్టి కట్టింది నల్లదారాలు, చేతులు కాళ్ళు కొట్టుకొని వస్తారండి. వచ్చినప్పుడు ఆయన కట్టి మందుకు వస్తారు. కట్టు బాగుంది, ఇరిగింది కనుక మందుకు వస్తారు లోపల కనుక. మరి నల్లదారం ఎందుకు అడిగానండి ఒక ఆయన, ఏందా ఏమన్నా కట్టుకున్నావు, బాగుంది, మందు పడుతున్నావు, ఈ నల్లదారం తాగితే అయ్యో బాబు నజరండి బాబు, నజరు ఇప్పటికే ఇరిగి కట్టించుకున్నాను, ఇంత ఇది లేకపోతే మనుషులకు నా మీద పడి ఇంకా నేను అన్యాయం అయిపోతాను. అవునా? అంటే దేవుడు అందరిని గుడ్డివారు చేసేయాలన్నాడు. కళ్ళెందుకు ఇచ్చాడు దేవుడు? అందరిని దేవుడు చీకట్లో ఉంచాడు. అన్ని షట్ డౌన్ చేయాలి. లైట్ ఎవరు కనబడదు, అసలు మనమాగే కనబడదు. దేవుడి పిల్లలారా, ఎప్పుడైతే సాతాను చావని చెప్పిందో దేవుడి మాటను పక్కన పెట్టింది, సాతాను మాటను నమ్మింది. కళ్ళు దాని మీద పడేదండి. ఇక కళ్ళకు ఏదైందంట రమ్యం. అన్ని పండ్లలో ఒక పండు అదే. అవునా కాదు? ఏమంటారండి? అన్ని పండ్లలో ఒక పండు, అన్నిటికీ లేని సుందరం దీనికి వచ్చింది. మరి ఎప్పుడు లేని ఆలోచన దీని మీద ఎందుకు పడింది? ఇప్పుడే సాతాను మోసం చేసింది కదా. అంటే నువ్వు మోసపోయేదా? కొందరు చూడు ఏదైనా నమ్మేస్తారండి. అవునా బ్రదర్, అవునా సిస్టర్ అంటారు. అవునా? ఏది అవునా? ఏదైనా నమ్మేస్తారండి. నమ్మకూడదు, ఏది పడితే అది నమ్మకూడదు. ఆరాధించాలి, సర్చ్ చేయాలి. ఇది మంచిదా చెడుదా? ఫ్రీడ్ వస్తే పినాయిల్ కూడా తాగేసినట్టుగా పినాయిల్ తాగితే కడుపులో ఏమైనా ఉప్పుసమై మోషన్స్ అవుతుంది. నీ కడుపులో దాన్ని ఖాళీ చేస్తుంది, కొరికేస్తుంది పినాయిల్. ఫ్రీగా వచ్చేసింది కానీ ఇక ఇది కూడా మందులాగా తాగుతుంటే ఊరుకుంటుందా? శరీరము పాడైపోతుంది. చదవండి, కింది చదవండి. 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులను తెలుసుకొని అందరూ పాపము కచ్చడంలో చేసేస్తున్నారు. బాగుంది. అయిందా? పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగింది, నిజమైన పెళ్లిగా. అదో నువ్వు నాకు కనబడుతుంది, నేను నీకు కనబడుతుంది. మరి అంతకుముందు ఏం లేదు. పిల్లలు చూడండి, పిల్లలు చిన్నప్పుడు టింగి అనుకుంటా మరి ఎత్తుకొని వస్తారు.
సిగ్గు ఎరగని వాడు. ఆదామవులు కూడా దేవుడు చేసింది ఏంటంటే సిగ్గు ఎరగని వారే. సాతానికి ఏంటంటే వీళ్ళు సిగ్గు ఎరగాలి, ప్రపంచానికి పని పుట్టించాలి, ప్రపంచానికి ఖాళీగా ఉంటే నాకు మనసు పట్టదు, నాకు పని కావాలి కదా. ఇది చూసే కాదు వచ్చి మేసే కాదు నేర్పినట్టుగా దీని పని అదే. పని చేసుకొని సావాలి. మనుషులు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే దేవుడు గుర్తుకొస్తాడు, చర్చ గుర్తుకొస్తుంది, వాక్యం గుర్తుకొస్తుంది. వీళ్ళు ఖాళీగా ఉండకూడదు, వీళ్ళు చావాలి. అది సాతాను తంత్రం. కచ్చడంలో కూర్చుకోవడం పని కాదు చెప్పండి. అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ కూర్చుకోవాలి, వెళ్ళిపోతాయి, మళ్ళీ కూర్చుకోవాలి, అంతే. దేవుడు వచ్చేసాడండి, దేవుడు వచ్చేసాడు. ఆదామా అని పిలిచాడు అంతే. దొంగలుగా దాక్కున్నారు ఏంటండి? దొంగలు దాక్కున్నారండి. నేను ఆయన ఎన్ని వచ్చి చూడండి, చల్లపూట ఆదాము భార్య తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కున్నాగా. ఎందుకు? అయ్యో దేవుడు నేను ఆకులు కొట్టుకున్నాగా, దేవుడు నువ్వు ఎలా నిలబడి సిగ్గుండి సిగ్గు బాబు సిగ్గు. ఏం సిగ్గు? చూడండి 9వ వచనం. దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావని. అందుకు అతడు నేను తోటలోని స్వరం వినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాగుకుంటున్నాను. తప్పు చేసిన వారికి భయం, తప్పు చేసిన వారి కళ్ళను చూసి ఎదురుగా మాట్లాడారండి. కొందరు పెద్ద పెద్ద వాళ్ళని గ్లాసెస్లు పెట్టి మాట్లాడతారు తెలుసా మీకు? స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మందిలో మాట్లాడేటప్పుడు కానీ గ్లాసులు పెట్టుకుంటారండి. ఎందుకంటే దొంగలు, బడా చోరు, మోసగాళ్ళు. ఎదుటి వారి కళ్ళను శూన్యులు చూసి ముఖం లేక కళ్ళందరూ పెట్టుకొని మాట్లాడతారండి. వారి కళ్ళు మనకు కనబడాయి, కానీ వారికి మాత్రం మన కళ్ళు కనబడతాయి. కళ్ళను కప్పుకొనడే అద్దరు పెట్టుకుంటారండి. దాక్కున్నాడట అయ్యగారు. అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, అందుకు ఆయన నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? ఎవడు నీకు చెప్పింది ఇది అడగాలి. నిజమా? ఎవరా నువ్వు నిజమంటున్నావు? ఎవడు నువ్వు? ఎవరివి నువ్వు? నాకు అర్థం కాదు. నిజమంటున్నావు, మీరెవరు? ఆరతీయాలి. దిగంబరిగా అని నీకు చెప్పిన వాడు ఎవడు? వాడు తీసుకురావండి. ఇది దేవుడు అడిగే ప్రశ్న. దేవుడు అడిగే ప్రశ్న అంటే అందరికి ఎలా ఉండదంటే ఇంట్లో చెట్టాక అందరికి పనికిరాదు. పనికొస్తుందా? ఎప్పుడు చూస్తాం కదండి, ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా. వేరే వాళ్ళు వచ్చారనుకోని అబ్బా వారికి ఏం ఆతిథ్యాలు ఇస్తారండి. ఏమంటారు? నిజమా లేదు, నిజం అవ్వద్దమ్మా. ఎప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎప్పుడు నా భర్త, ఎప్పుడు నేనే. ఇక 3వ వ్యక్తి వచ్చారు కదా, అయ్యో మరి వాళ్ళ మాటలు గౌరవించారు కదా. గౌరవించి ఏం చేసింది? ఈ గౌరవం గౌరవించి ఈ గౌరవం ఏం చేసిందంటే పండు తినేసి ఆదాము వచ్చేసి అయిపోయాయి. కొంప కొల్లరైపోయింది. ఇక 12వ వచనం చూడండి, 12వ వచనం. అందుకు ఆదాము నాతో ఉండటకు నీవు నాకు నిమ్మన్నా. లాస్ట్కి ఏమొస్తుంది? నిన్ను ఎవడేమన్నాడు? నేను అడిగాను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు స్త్రీ కావాలి, నాకు భార్య కావాలి. నేను అడిగాను, నువ్వెచ్చావు. తప్పవది నీదే. నీవంటున్నా చూడండి. అందుకు ఆదాము నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. మరి నా భార్య వచ్చింది. మరి అప్పుడేమన్నాడండి అయ్యగారు? నా ఎముకలలో ఒక ఎముక. 2వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడు యెహోవా ఆదాము కాడు నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కట ఎముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడు యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీగా నిర్మించి ఆదాము దొడ్డకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఏమనాలి? నీవు ఇచ్చిన స్త్రీయే కదా అనాలి.
అప్పుడేమంటున్నాయి గారు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా మాంసము, నరులలో నుండి తీయబడింది, ఇది నాది, నా భార్య చెప్పుకున్నాడే. ఇక్కడికి వచ్చేసరికి నా భార్య ఇచ్చింది అయ్యగారు, తండ్రి తిన్నానంటున్నాడా? మాట మార్చి ప్లేట్ కరెక్ట్ చేసేది. ఎవరి మాట మీద నమ్మకం ఉంటుందని, ఏ మాటను నమ్మాలో ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అయోమయంలో ఉందండి ఈరోజు వ్యవస్థ అంతా. ఇక్కడ చేయమంటున్నాడు, నీవు నా తోటి ఉండడానికి ఒక స్త్రీని ఇచ్చావు, పర్వాలేదా? మరి అప్పుడు భార్య అన్నావు, నా మాంసం అన్నావు, నా ఏముంటావు, నాదన్నావు, మరి ఇక్కడ పరాయిదాన్ని చేసేసేయండి. ఏంటి సంగతి? ఇవేనండి ఈరోజు కుటుంబంలో జరుగుతున్నాయి. మేము చర్చింద క్రెడిట్ నాదే ఏమాత్రం కొంచెం అడిగైందా నేను చెప్పలే. రాక్షసు పడ్డాడు పడతారండి, రాక్షసులు పడ్డాడు, భర్తలైనా భార్యలైనా పిల్లలైనా. ఇక్కడ ఏమంటారు చూడండి, నీవు నాతోటి ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొని నాకు నేను తిన్నాను. అప్పుడు దేవుడు నేను ఒక స్త్రీతో, ఏమమ్మా ఏం చేసేవమ్మా, నీ భర్త చెప్పాడు కదా, ఆయన నువ్వెందుకు, నేను కూడా చెప్పాను కదా, ఎందుకమ్మా నీకు చేసేవంటే ఏమంటుంది, అయ్యో నేను మోసపోయానని అనట్లేదు అక్కడ. నేను మోసపోయాను, మీరు చెప్పిన మాటలు ప్రక్కన పెట్టి నేను మోసపోయాను అనలేదు. సర్పము నన్ను మోసం చేసింది. పండు ఎంపికి వచ్చి నీ నోట్లో పెట్టిందా బలవంతంగా, తిన యూస్లెస్ కాకపోతే అక్కడ ఏమంటుంది, సర్పము నన్ను మోసం చేసింది, అయ్యో దేవా, దొంగేపు తీసుకొచ్చి నీ నోరు తీసి పెట్టిందా, నేను బంధించి కాలు చేతులు కట్టేసి నోరు నిద్ర ఇలా కాపి పండు పోసి నీ నోటు మీద పెట్టిందా? అప్పుడు మోసం చేసింది అనుకున్నాం. ఏమంటారు? వాస్తవం కదా. మరి ఇప్పుడు స్త్రీ మోసపోయిందా, సర్పం మోసం చేసిందా? స్త్రీయే మోసపోయింది. ఇలా ఆలోచించాలి. బాధ అనిపిస్తుందా? ఏం బాధ? నీ ఉన్నది ఉన్నట్టుగా దేవుడే రాయించాడు, మనకేం బాధ? దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక ఆ రోజు ఏం ఎవిడెన్స్ లేదండి తెలుసా. యూదా పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఆదాము సైతం ప్రవచించాడు. రాసుకోండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అవ్వమ్మ గురించి ఏం లేదండి, చరిత్ర లేదు, హిస్టరీ లేదు. ఒకటే చెప్పాడు, భూమి మీద సకల మనుషులకు జీవం కలిగిన ప్రతి ఒక్కరికి అవ్వ అని పేరు పెట్టాడు. అవ్వ ఆదాము ప్రవచించాడట. ఉందా? యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు వీరిని గురించి ప్రవచించారట. కయ్యేలు గురించి, ఇంకెవరండి, బెయేరు కుమారుడు భార్య ఎవరండి, బిలాము గురించి ప్రవచించారట. వస్తారు, మాయగాలు మోసగాలు వస్తారు. మరి అవ్వమ్మ గురించి ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. మోసపరచబడింది, అపరాధంలో పడింది. మరి ఈరోజు అంటే ఆదాము గారు గురించి యూదా పత్రికలు కూడా ప్రవచించాడని దేవుడు రాయించాడు. మరి ఆయన పరదేశంలో ఉన్నాడని మనం నమ్ముతాం. మరి అవ్వమ్మ గారు ఎక్కడ ఉన్నారు? ప్రశ్న. అసలు ఆ రోజు ఏ దాఖలాలు లేవండి, ఏ వ్రాతపూర్వకమైన గ్రంథాలు లేవండి. ప్రతిసారి మనం చదువుకుంటారు. ఆదివారం ఒక రోజు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వినగానే ఇక మేము మొత్తం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. అలాగూ ఎవరన్నా చెప్పిన అలాగూ లేవో ప్రతిరోజు లేక పరిశీలించేవారు చాలా మంది ఉన్నారు. అవి నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? చదువుకోవడానికి మనకు ఆధారం ఉంది. ఇప్పుడు ఆ రోజు ఏమి లేవు. ఒక మాట మాత్రమే, ఒక వాయిస్
వ్రాతపూర్వకమైన ఆధారాలతో సహా దేవుడు మన చేతులు ఇచ్చాడు. బైబిల్ ఎక్కడికి తీసుకువెళ్ళాలని దీన్ని మోసపోతాం. ఇది లేకపోతేనట చెయ్యి విరిగినట్టట, బైబిల్ లేకపోతే కాలు విరిగినట్టట. ఎక్కడికి వెళ్ళినా మొబైల్ ఉంటుంది, మొబైల్లో కూడా యాప్ ఉందండి. అవునా తెలుసు? దేవుడు అంతా మంచిదండి. అయ్యో ఎక్కడ కూడా నా పిల్లలు మోసపోకూడదు. మరి ఇప్పుడు చెప్పండి, ఆదాము గారు అవ్వాలి ఎక్కడున్నా? చెప్పండి, ఉంటారా? పరదేశంలో ఉన్నారా? ఆదాము గారి గురించి ఏదో ఒక చిన్న ఆధారం దొరికింది మనకు యూద పత్రికలో. ఆదాము మొదలుకొని నోవాహు నీతిమంతుడే, ఆనోకు నీతిమంతుడే, వీళ్ళందరూ నీతిమంతుల లిస్టులో ఆదాము గారు కూడా ఉన్నారు. అంటే ఆదాము పరదేశంలో ఉన్నాడా? నమ్మచ్చు, ఉన్నాడు. మరి అవ్వమ్మ సంగతి మోసపరచబడింది కదా, మోసపోయింది కదా, మోసపోయింది. మరి అవ్వమ్మ ఎక్కడ ఉంది? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం. ఆజ్ఞానకాలం అంటే ఏ ఆజ్ఞానకాలం? ఆదాము కాలం, అవ్వమ్మ కాలం, నోవాహు కాలం. దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు. ఈ మాటను ఆధారం చేసుకొని అవ్వమ్మ కూడా పరదేశులు ఉందని నమ్మొచ్చు. ఎందుకంటే జీవం గల ప్రతి వారికి అవ్వే. భూమి మీద ప్రతి ఒక్కరి డిఎన్ఏ ఒకటే. గోగినేది చెప్పాడండి, బాబు గోగినేది ఇప్పుడు చెప్పాడు. గత 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా మోసం చేసేవారు ఉంటారు, మోసపోయేవారు ఉంటారు. మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉండే ఉంటారు. ఇప్పుడు ఏ కాలం తెలుసండి? క్రైస్తవుల కాలం. క్రైస్తవుల కాలంలో మోసపోకూడదు, మోసం చేయకూడదు. నెక్స్ట్ సండే దీని గురించి ఆలోచిద్దాం. దేవుడి పిల్లరా, అజ్ఞాన కాలంలో దేవుడు ఏమన్నాడు? చూసి చూడనట్టున్నాడు. చదువుతుంది కంటిన్యూ. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు. క్రీస్తు పూర్వం అంతా ధర్మశాస్త్ర కాలం ఉంది. నోవాహు వరకు అజ్ఞాన కాలమే, అబ్రహాం వరకు అజ్ఞాన కాలమే, మోషే చేతిలో నుండి ధర్మశాస్త్ర ఆజ్ఞలు వేడువలంత వరకు అజ్ఞాన కాలమే. ధర్మశాస్త్ర కాలం మరలా క్రీస్తు యేసువారు 2వ రాకడ వచ్చేంతవరకు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కొత్త చట్టం ఎప్పటి నుండి మొదలైంది? అపోస్తల కార్యం అంటే. ఈ 4 సువార్తలు కూడా ఇందులోనే ఇవిడి కొత్త చట్టాలే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? పక్కకు పెట్టాడు. లింక్ అయిపోయింది మొట్టమొదటిదే. కానీ ఇప్పుడైతే ఈ 21వ శతాబ్దం, ఇప్పుడైతే క్రైస్తవుల కాలమా? క్రైస్తవుల, వాళ్ళు హైందవుల, ఇస్లాముల, సిక్కుల, ఎవరైతే ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ మానవ మనసు పొందాలి. మనుష్యులకు కమాండ్ ఆజ్ఞాపించాడంటే ప్రతి ఒక్క లిపి గల భాషలో బైబిల్
నువ్వు బైబిల్ చదవాలి, దాన్ని పఠించాలి, పాటించాలి. మోసపోకూడదు, మోసం చేయకూడదు. రెండు లేదు. అజ్ఞానకాలం వాట వ్రాతపూర్వకమైన ఆధారం లేవరకు, ధర్మశాస్త్రం వచ్చేంత వరకు వ్రాతపూర్వకమైన ఆత్మలు వారికి లేవు. వాళ్ళు మోసపోయారు, ఓకే. మోసం చేశారు, ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు మోసపోకూడదు, ఎవరు మోసము చేయకూడదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ భాగం, రెండవ భాగం వచ్చే ఆదివారం మనం ఆలోచించేద్దాం. ప్రేమైన మా తండ్రి, ప్రేమైన మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు, నేర్చుకున్నాం. మీ మాటల ప్రకారం ఇప్పుడున్న కాలంలో, క్రైస్తవ కాలంలో మేము ఉన్నాం. క్రైస్తవులుగా మేము మోసపోకూడదు, మోసం చేయకూడదు అన్నది ఆధారాలతో సహా మీరు మాకు రాయించారు. అందరి బట్టి మేము సంతోషపడుతున్నాం. మీ పాదాల చెంత కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తనలో వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలమును శక్తిని ఇవ్వండి. ఇదిగో 6, 7, 8 3 రోజులలో గణమెత్తి ప్రపంచానికి ఒక నవశకం రాబోయే భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్న మీ కుమారుడు బలమును శక్తిని, మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవ సభల కోసం మీ పిల్లలు ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు. దేవ మీ పిల్లలు తోడైనాడు. అక్కడ జరగబోయే 3 రోజులు సభలు మీరు తోడైనాడు. ఏ హాని, ఏ ఆటంకం, ఏ తెగులను మీ పిల్లల బారిన పడకుండా మీరు కాపాడమని అనిపిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైన ముందుకు నడిపిస్తూ మీ కుమార్తె మా కారు గురించి ప్రార్థిస్తున్నాం. మేరకును బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. గత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువులు, మా రక్షకులు, మా కొరకు త్వరలో రానైన క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.